ఫెయింజల్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ముసురువానలు కురుస్తున్నాయి. విడతల వారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో సాగైన రబీ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా వరి నాట్ల ప్రక్రియ పూర్తయింది. కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వర్షాలకు జిల్లాలో సాగైన వరి పంట, వరి నారుమళ్లు, శనగచేలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో కోత దశకు చేరిన వరి వర్షాలకు నేలవాలింది. అయితే ప్రస్తుత వర్షాలకు వరి పంటకు పెద్దగా నష్టం లేకపోయినా కొన్ని యాజమాన్య పద్ధతుల ద్వారా పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందంటున్న నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. విడతల వారీగా కురుస్తున్న వర్షాలతో ఎక్కువగా రబీకి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంది. సంయుక్త వ్యవసాయ సంచాలకులు సత్యవాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు జిల్లాలో ఎటువంటి నష్టాలు ఉన్నాయి, ఈ వర్షాల వల్ల రైతులకి ఎలాంటి సలహాలు ఇస్తారు అడిగి తెలుసు. ఈ వర్షాలకి మనకి దాదాపు 23 మండలాల్లో 163 గ్రామాల్లో 3,000 హెక్టార్ల దాకా పంట కొంచెం దెబ్బతిన్నట్టుగా మనకి సర్వే వచ్చింది. దీంట్లో నార్మల్ ఒక 300 హెక్టార్లు ఉన్నాయి. ఒక 1,600 హెక్టార్లు నాటిన పొలం, అంటే ఇప్పుడు నాట్లయిన నెల రోజుల క్రితం నాటిన పొలం నీళ్లల్లో ఉంది. అదేవిధంగా ఒక 115 ఎకరాలు సీతారాంపురం, ఉదయగిరి మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలకి వాలిపోయింది. ఇంకా జర్మినేషన్ అవన్నీ రాలేదు, బట్ గాలులు కొంచెం వర్షం ఉండబట్టి అది నేలకు వాలిపోయి ఉంది. బంగాళగ్రామ్ 700 హెక్టార్లో పంట ఇప్పుడే వేస్తున్నది. దాంట్లో వాటర్ మూలంగా నిలబడటం మూలంగా కొంచెం దెబ్బతిన్నట్టుగా మనకి రిపోర్ట్స్ ఇచ్చారు. మొత్తం ఇప్పుడు ఈ రబీ ప్రధానమైంది, రబీలో ఎంత సాగు అయింది, నాట్లు పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? రబీ సాధారణ విస్తీర్ణము 5 లక్షల ఎకరాలు ఉందండి. దాంట్లో ఇప్పటికి 1,00,000 ఎకరాల వరకు మనకి నాట్లు జరగటం జరిగింది. 25,000 ఎకరాల వరకు మనకి మెట్ట పైర్లు ఉన్నాయి. పొగాకు అవనివ్వండి, పచ్చిశనగ అవనివ్వండి, తర్వాత కంది అవనివ్వండి, ఇవన్నీ కూడా మిగతా 25,000 హెక్టార్లో ఉంది. 1,00,000 ఎకరాల దాకా వరి నాట్లు జరిగినాయి. మిగతా 4 లక్షల ఎకరాలకు గాను మనకి నార్మడి పోసుకొని ఉన్నారు. ఎందుకంటే మనకి జిల్లాలో ముఖ్యంగా 3 రకాలు మనకు సాగు చేయడం జరిగింది. ఒకటి బీపీటీ 5204, 2 కేఎన్ఎం 1638, మూడోది ఆర్ఎన్ఆర్ 15048. ఈ 3 రకాల్లో మనకి ఈ 2 రకాలు, చివరి 2 రకాలు అంటే కేఎన్ఎం 1638 అవనివ్వండి, ఆర్ఎన్ఆర్ 15048 అవని, ఈ 2 తక్కువ కాలపరిమితి రకాలు కాబట్టి మనకి నార్మళ్ళు పోసుకున్నారు. ఇప్పుడు నార్మళ్ళు వేసుకొని నాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెలాఖరు లోపల మనకి నార్లు కంప్లీట్ అవుతాయి. మనకు బీపీటీ 5204 రకం మాత్రము ఆల్రెడీ నాట్లు వేసుకోవటం జరిగింది. ఇప్పుడు మనకి ముఖ్యంగా నార్లు అవనివ్వండి, నాట్లు పోసుకున్న పొలాల్లో అవనివ్వండి, 2-3 రోజులు నీళ్లు నిలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి చోట మన వ్యవసాయ శాఖ అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఈ 163 గ్రామాల్లో మన వ్యవసాయ శాఖ అధికారులు పర్యటిస్తా పొలం పిలుస్తుంది కార్యక్రమం కూడా మేము నిర్వహించాము. ఆ కార్యక్రమంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమనంటే ఏదైనా నీరు ఉన్నట్టయితే పక్కన కాలువలు తీసుకొని బయటికి పంపించమని చెప్తున్నాము. నాట్లు వేసిన పొలాల్లో ఒక 25 కేజీలు యూరియా, ఒక 15 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి పైపాటుగా చల్లుకోమని చెప్తున్నాము. ఎందుకంటే ఒక 2-3 రోజులు నీళ్లు నిలబడ్డ సందర్భంలో మనకేమవుద్దంటే మొక్కకు షాకు గురవుద్ది. కాబట్టి వాటికి ఆ నీళ్లు తీసేసి వెంటనే ఆహారం అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చల్లుకోవటంతో పాటు 2 గ్రాములు లీటర్ నీటికి కార్బనిజం నీళ్లల్లో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఈ కుళ్ళుడు తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్ప్రే చేసుకోవటము. అదేవిధంగా ఆకుముడత కూడా, అంటే వర్షాల తర్వాత మనకి వరిలో ఆకుముడత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూవెల్రాన్ 1 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలని చెప్పేసి రైతులకు సలహా అందింది. నార్లు ఇంకా ఉన్నాయి, 4 లక్షల ఎకరాల నార్లు కూడా పోస్తున్నారు. ఇప్పుడు నార్లకి దాదాపు 1 రోజులు నీరు నిల్వ ఉంటే బాగా నష్టపోయే నార్లు అయ్యాడు కదా. ఆర్ఎన్ఆర్ 15048 రకం మాత్రం అండి అక్కడక్కడ కుళ్ళినట్టుగా మనకి చూస్తూ ఉన్నాము. నారు అట్లాంటి రైతులకి మనము నారు మళ్ళా వేసుకోమని కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఆ బాగా కుళ్ళిన నారు మనం వేసుకోవడానికి పనికిరాదు, రేపు తక్కువ పడిద్ది. కాబట్టి ఆ వెరైటీలో కొంచెం కుళ్ళుడు కనపడింది. వ్యవసాయ శాఖ ఇచ్చే సలహా ఒకటే, వీలైనంత వరకు రైతులు నీరు వసతి అంటే బయటికి తీసేసే వసతిని ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది ఆ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నోళ్ళు ఇంకా కొత్తగా నార్లు వేసుకోవాలి. 45 రోజులు నార్లు ఇప్పుడంతా కూడా ఈ పోయినా కూడా వీటిని మళ్ళీ వేసేయడానికి మళ్ళీ 40 రోజులు పడుతుంది. దీనివల్ల అదును దాటిపోయి ఏమన్నా రైతుకి దిగుబడులు తగ్గుతాయా? అలాంటి లేకుండా మీరు ఏమేమి సలహాలు ఇస్తారు వాళ్ళకి? మనకి 2 రకాలండి, ఆర్ఎన్ఆర్ 1508 కానీ 48 కానీ, లేకపోతే కేఎన్ఎం 1638, ఈ 2 రకాలు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అండి. 20 రోజుల నుంచే మనకి నాట్లు వేయటం ప్రారంభిస్తారు. మనకు 45 రోజుల దాకా నారు ఉంచుకోరు అసలు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ
నార్లు వేసుకోవటం కూడా జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా దెబ్బతిన్నా కూడా ఇమీడియట్గా నారు పోసుకున్నట్టయితే ఇంకో 20 రోజుల్లో మనకి నాట్లు వేసుకునే అవకాశం ఉంది. నాట్లు క్రితం సంవత్సరం కూడా ఇదే పరిస్థితుల్లో మనము జనవరిలో కూడా నాటడం జరిగింది. మంచి దిగుబడి కూడా సాధించాము ఈ రకాల్లో. నెల్లూరు వరి పరిశోధనా స్థానంలో ఉన్న శాస్త్రవేత్తలు మరియు అదేవిధంగా కేవీకేలో ఉన్న శాస్త్రవేత్తలతో కలిసిన బృందాలు అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఫీల్డ్లోనే ఉన్నారు. మనకి ఆ సమస్య ఉన్న గ్రామాలన్నింటినీ విజిట్ చేయటము, రికమెండేషన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఫీల్డ్లో ఈరోజు మనకు అంత వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వస్తాయి కాబట్టి మనము అలర్ట్గా ఉండమని చెప్తాము. అంటే ప్రిలిమినరీ ఎన్యూమరేషన్ చేసుకోమని చెప్పడం జరిగిందండి. అది చేస్తూ ఉన్నాం మనము. మనకు వన్స్ మనకి వర్షం ఆగిపోయింది అన్న వెంటనే కరెక్ట్ డ్యామేజ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఆ కరెక్ట్ డ్యామేజ్ ఇవ్వడానికి మనము డిపార్ట్మెంట్లో అఫీషియల్స్ అందరూ అంత డ్యామేజ్ పర్టికులర్స్ తీసుకొని రెడీ. పలు జిల్లా నుంచి కూడా శాస్త్రవేత్తలు కూడా నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. రైతులకి ఎటువంటి సస్యరక్షణ చర్యలకు సంబంధించి సలహాలు కావాలన్నా కూడా ఇచ్చేందుకు కూడా వ్యవసాయ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. అనేక టీంలు కూడా ఈ గ్రామాలలో తిరుగుతున్నాయని చెప్పి కూడా జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.